హలో ఫ్రెండ్స్, ద కోడ్ డెస్క్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం పైథాన్లోని అత్యంత ముఖ్యమైన మరియు ప్రతి బిగినర్ తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన ప్రింట్ ఫంక్షన్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. మీరు ప్రోగ్రామింగ్లో కొత్తవారైనా పైథాన్ ఇప్పుడే ప్రారంభించిన ఈ ఒక్క వీడియో చూసిన తర్వాత ప్రింట్ ఫంక్షన్ గురించి పూర్తి క్లారిటీ వస్తుంది. ప్రింట్ ఫంక్షన్ని ప్రతి ప్రోగ్రాంలో యూజ్ చేస్తాం కాబట్టి స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూడండి. అయితే ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. పైథాన్లో ప్రింట్ అనేది ఒక బిల్ట్ ఇన్ ఫంక్షన్. బిల్ట్ ఇన్ ఫంక్షన్ అంటే ఏంటి అంటే, మనం సొంతంగా ఫంక్షన్ రాయకుండానే పైథాన్ ఇచ్చు రెడీమేడ్ ఫంక్షన్స్నే బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అంటారు. చాలా బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఉన్నాయి. వీటి గురించి నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రింట్ ఫంక్షన్ ప్రధాన పని స్క్రీన్పై అవుట్పుట్ చూపించడం. ప్రింట్ ఫంక్షన్ యొక్క సింటాక్స్ చాలా సింపుల్గా ఉంటుంది. ప్రింట్ అనేది ఫంక్షన్ పేరు. ప్రింట్ ఫంక్షన్ అంటే ఆ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం. హెలో అనేది ఫంక్షన్కి ఇచ్చే ఆర్గ్యుమెంట్. ఇప్పుడు మనం కోడ్ను రన్ చేస్తే అవుట్పుట్ స్క్రీన్పై కనిపిస్తుంది. స్క్రీన్ మీద కనిపించే హెలో అనేది అవుట్పుట్. ఇప్పుడు ప్రింట్ ఫంక్షన్లో టెక్స్ట్ను ఎలా ప్రింట్ చేయాలో చూద్దాం. టెక్స్ట్ని డబుల్ కోట్స్ లేదా సింగిల్ కోట్స్లో రాయాలి. సింపుల్ ప్రోగ్రామ్ను టైప్ చేస్తా చూడండి. ప్రింట్ ఫంక్షన్లో నంబర్స్ను ఎలా ప్రింట్ చేయాలో చూద్దాం రండి. నంబర్స్కి కోట్స్ అవసరం లేదు. సింపుల్ ప్రోగ్రామ్ను టైప్ చేస్తా చూడండి. ప్రింట్ ఫంక్షన్లో వేరియబుల్స్ను ఎలా ప్రింట్ చేయాలో చూద్దాం రండి. సింపుల్గా గుర్తుండేలా చెప్తాను వినండి. వేరియబుల్ అనేది వాల్యూని స్టోర్ చేస్తుంది. ప్రింట్ ఫంక్షన్ ఆ వాల్యూలో ఉన్న వాల్యూని స్క్రీన్ మీద చూపిస్తుంది. ఇప్పుడు మనం కోడ్ను టైప్ చేద్దాం. ఇక్కడ మనం రెండు వేరియబుల్స్ని క్రియేట్ చేశాం. మొదటి వేరియబుల్ నేమ్లో అభి అనే వాల్యూని స్టోర్ చేశాం. రెండో వేరియబుల్ ఏజ్లో 20 అనే వాల్యూని స్టోర్ చేశాం. గమనించండి, వేరియబుల్ అనేది ఒక కంటైనర్ లాంటిది. ఇది డేటాని స్టోర్ చేసి ఉంచుతోంది. ప్రింట్ ఆఫ్ నేమ్ అని రాసినప్పుడు పైథాన్ నేమ్ అనే వేరియబుల్లో ఏమి ఉందో చూసి అందులో స్టోర్ చేసిన అభి అనే వాల్యూని స్క్రీన్ మీద ప్రింట్ చేస్తుంది. అదేవిధంగా ప్రింట్ ఆఫ్ ఏజ్ అని రాసినప్పుడు ఏజ్ వేరియబుల్లో ఉన్న 20 అనే వాల్యూని స్క్రీన్ మీద చూపిస్తుంది. అంటే ప్రింట్ ఆఫ్ ఫంక్షన్ వేరియబుల్ పేరును ప్రింట్ చెయ్యదు. ఆ వేరియబుల్లో స్టోర్ చేసిన వాల్యూని మాత్రమే అవుట్పుట్గా చూపిస్తుంది. అందుకే అవుట్పుట్ ఇలా వస్తుంది, అభి 20. గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం, నేమ్ అనేది వేరియబుల్ పేరు, అభి అనేది వేరియబుల్లో స్టోర్ చేసిన వాల్యూ. ప్రింట్ ఆఫ్ నేమ్ అనేది వేరియబుల్లో ఉన్న వాల్యూని ప్రింట్ చేస్తుంది. అవుట్పుట్ అభి అని ప్రింట్ అవుతుంది. మల్టిపుల్ వాల్యూస్ను ఎలా ప్రింట్ చేయాలో తెలుసుకుందాం. ఒకే ప్రింట్ ఫంక్షన్లో చాలా వాల్యూస్ని చూపించవచ్చు. నేమ్ ఈక్వల్స్ టు అభి, ఏజ్ ఈక్వల్స్ టు 20. ప్రింట్ నేమ్ ఏజ్, అవుట్పుట్ అభి 20. ఇక్కడ మనం నేమ్ మరియు ఏజ్ అనే రెండు వేరియబుల్స్ని క్రియేట్ చేశాం. నేమ్లో అభి అనే వాల్యూ ఉంది, ఏజ్లో 20 అనే వాల్యూ ఉంది. ఇప్పుడు ప్రింట్ నేమ్ కామా ఏజ్ అని రాసినప్పుడు ప్రింట్ ఫంక్షన్ ఒకేసారి రెండు వాల్యూస్ని ప్రింట్ చేస్తుంది. మొదట నేమ్ వేరియబుల్లో ఉన్న అభిని తీసుకుంటుంది, తర్వాత ఏజ్ వేరియబుల్లో ఉన్న 20ని తీసుకుంటుంది. ఈ రెండు వాల్యూస్ మధ్యలో పైథాన్ డిఫాల్ట్గా ఒక స్పేస్ ఇస్తుంది. అందుకే అవుట్పుట్ ఇలా వస్తుంది, అభి 20. ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని అనుకుంటున్నాను. ఇక్కడ మనం స్పేస్ ఇవ్వలేదు. ప్రింట్ నేమ్ ఏజ్ అయినా అవుట్పుట్లో అభి మరియు 20 మధ్యలో ఒక స్పేస్ వచ్చింది. దీనికి కారణం ఏమిటంటే ప్రింట్ ఫంక్షన్లో డీఫాల్ట్ సెపరేటర్ విలువ ఒక స్పేస్ కావడం. అందుకే పైథాన్ ప్రతి వాల్యూ మధ్యలో ఆటోమేటిక్గా ఒక స్పేస్ని జోడిస్తుంది. గుర్తుంచుకోండి, ప్రింట్ ఆఫ్ నేమ్ అంటే ఒకే వాల్యూ మాత్రమే ప్రింట్ చేస్తుంది. ప్రింట్ ఆఫ్ నేమ్ కామా ఏజ్ అనేది ఒకేసారి రెండు లేదా అంతకంటే ఎక్కువ వాల్యూస్ని ప్రింట్ చేస్తుంది. వాల్యూస్ మధ్యలో పైథాన్ ఆటోమేటిక్గా ఒక స్పేస్ ఇస్తుంది. దాన్ని మనం సెపరేటర్ అని పిలుస్తాం. సెపరేటర్ గురించి తెలుసుకుందాం. ముందు మనం ప్రింట్ ఆఫ్ ఫంక్షన్లో 3 వాల్యూస్ ఇచ్చాం. పైథాన్, జావా, సి ఇవి 3 కామాతో విడదీసి రాశాం. పైథాన్ ఈ 3 వాల్యూస్ని ప్రింట్ చేసే సమయంలో ప్రతి వాల్యూ మధ్యలో డీఫాల్ట్గా ఒక స్పేస్ ఇస్తుంది. అందుకే అవుట్పుట్ ఇలా వచ్చింది, పైథాన్, జావా, సి. ఈ స్పేస్ని సెపరేటర్ అంటారు. డీఫాల్ట్ సెపరేటర్ అంటే ఒక స్పేస్. ఇప్పుడు సెపరేటర్ను మార్చడం గురించి తెలుసుకుందాం. ఇక్కడ సెప్ ఈక్వల్ టు హైఫన్ అని ఇచ్చాం. సెప్ అంటే సెపరేటర్, అంటే వాల్యూస్ మధ్యలో ఏ క్యారెక్టర్ రావాలో సెప్ నిర్ణయిస్తుంది. ఇప్పుడు స్పేస్ బదులుగా హైఫన్ పెట్టాం కాబట్టి అవుట్పుట్లో ప్రతి వాల్యూ మధ్యలో హైఫన్ వచ్చింది, పైథాన్, జావా, సి. మరో ఎగ్జాంపుల్ చూద్దాం. ఈసారి సెప్ ఈక్వల్ టు స్లాష్ ఇచ్చాం. అందువల్ల ప్రతి నంబర్ మధ్యలో స్లాష్ సింబల్ వచ్చింది. అంటే సెప్లో మనం ఏ క్యారెక్టర్ లేదా టెక్స్ట్ ఇస్తామో అదే ప్రతి వాల్యూ మధ్యలో కనిపిస్తుంది. గుర్తుంచుకోండి, డీఫాల్ట్ సెపరేటర్ అంటే స్పేస్ని ఆటోమేటిక్గా ఇస్తుంది. మీరు గుర్తుంచుకోవాల్సిన విషయమే, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఎలా వర్క్ అవుతాయో తెలుసుకుందాం. ముందుగా క్యాల్కులేషన్ జరుగుతుంది, తర్వాత రిజల్ట్ ప్రింట్ అవుతుంది. ఇప్పుడు మన నెక్స్ట్ టాపిక్ మిక్సింగ్ టెక్స్ట్ అండ్ వేరియబుల్స్. టెక్స్ట్ను వేరియబుల్స్ను ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం. ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ను ప్రింట్ చేద్దాం. ఇక్కడ మనం నేమ్ అనే వేరియబుల్ని క్రియేట్ చేశాం. ఆ వేరియబుల్లో
అభి అనే వాల్యూని స్టోర్ చేశాం. ఇప్పుడు ఈ లైన్ని చూడండి. ప్రింట్ వెల్కమ్ నేమ్. ఇక్కడ ప్రింట్ ఆఫ్లో 2 వాల్యూస్ ఉన్నాయి. మొదటిది వెల్కమ్ అనే టెక్స్ట్, రెండోది నేమ్ అనే వేరియబుల్. పైథాన్ మొదట వెల్కమ్ అనే టెక్స్ట్ని ప్రింట్ చేస్తుంది. తర్వాత నేమ్ వేరియబుల్లో ఉన్న అభి అనే వాల్యూని తీసుకుని ప్రింట్ చేస్తుంది. ఈ 2 వాల్యూస్ మధ్యలో పైథాన్ ఆటోమేటిక్గా ఒక స్పేస్ ఇస్తుంది. అందుకే అవుట్పుట్ ఇలా వస్తుంది, వెల్కమ్ అభి. ఇది ఎందుకు ఉపయోగిస్తారు? మన ప్రోగ్రాంలో వేరియబుల్స్లో ఉన్న వాల్యూస్తో పాటు మెసేజెస్ కూడా చూపించాల్సి వచ్చినప్పుడు ఈ విధానాన్ని ఉపయోగిస్తాం. వెల్కమ్ అనేది టెక్స్ట్ స్ట్రింగ్, నేమ్ అనేది వేరియబుల్. ప్రింట్ వెల్కమ్ కామా నేమ్ అనేది టెక్స్ట్ మరియు వేరియబుల్ వాల్యూని ఒకేసారి ప్రింట్ చేస్తుంది. ప్రింట్ ఫంక్షన్లో మనం టెక్స్ట్ మరియు వేరియబుల్స్ని కలిపి ఒకేసారి ప్రింట్ చేయవచ్చు. ఇది రియల్ ప్రాజెక్ట్స్లో చాలా కామన్గా ఉపయోగించే పద్ధతి. ఉదాహరణకు కోడ్ను ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఎండ్ పారామీటర్ గురించి కూడా తెలుసుకుందాం. ఈ ప్రోగ్రాంలో 2 ప్రింట్ ఫంక్షన్స్ ఉన్నాయి. మొదటి ప్రింట్ హెలో రన్ అయిన తర్వాత పైథాన్ డీఫాల్ట్గా ఒక న్యూ లైన్కి వెళ్తుంది. ఆ తర్వాత రెండో ప్రింట్ వరల్డ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అందుకే హెలో మరియు వరల్డ్ 2 వేర్వేరు లైన్స్లో కనిపిస్తున్నాయి. డీఫాల్ట్ ఎండ్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ప్రతి ప్రింట్ ఫంక్షన్ చివరలో పైథాన్ డీఫాల్ట్గా ఎండ్ =n ను ఉపయోగిస్తుంది. ఇక్కడ n అంటే న్యూ లైన్. అందువల్ల ప్రతి ప్రింట్ పూర్తయిన తర్వాత కర్సర్ నెక్స్ట్ లైన్కి వెళ్తుంది. ఎండ్ పారామీటర్ను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుందాం. ఉదాహరణకు కోడ్ను ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. అవుట్పుట్ హెలో వరల్డ్ అని ప్రింట్ అవుతుంది. ఈసారి మనం మొదటి ప్రింట్ ఫంక్షన్లో ఎండ్ డబుల్ కోట్స్ అని ఇచ్చాం. అంటే ప్రింట్ ఫంక్షన్ పూర్తయిన తర్వాత న్యూ లైన్కి వెళ్లకుండా ఒక స్పేస్ ఇవ్వమని పైథాన్కి చెబుతున్నాం. అందువల్ల మొదట హెలో ప్రింట్ అవుతుంది. తర్వాత కర్సర్ అదే లైన్లో ఒక స్పేస్ తర్వాత ఉంటుంది. ఇప్పుడు రెండో ప్రింట్ వరల్డ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కాబట్టి వరల్డ్ కూడా అదే లైన్లో ప్రింట్ అవుతుంది. అందుకే అవుట్పుట్ ఇలా వస్తుంది, హెలో వరల్డ్. మరో ఎగ్జాంపుల్ ద్వారా ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సరే, కోడ్ను టైప్ చేద్దాం. ఇక్కడ ఎండ్ ఇచ్చినందువల్ల పైథాన్ తర్వాత టీఏ వచ్చి తర్వాత ప్రోగ్రామింగ్ అదే లైన్లో ప్రింట్ అయింది. గుర్తుంచుకోండి. ఇప్పుడు ఒక ప్రింట్ ఫంక్షన్ను కాల్ చేసిన తర్వాత రెండో ప్రింట్ ఫంక్షన్ కాల్ చేస్తాం కదా, అప్పుడు అవుట్పుట్ డీఫాల్ట్గా నెక్స్ట్ లైన్కి వెళ్తుంది. ఎండ్ అంటే అదే లైన్లో స్పేస్ తర్వాత ప్రింట్ అవుతుంది. ఎండ్ అనేది అదే లైన్లో యారో తర్వాత ప్రింట్ అవుతుంది. ఎండ్ పారామీటర్ అనేది ప్రింట్ పూర్తయిన తర్వాత చివరలో ఏమి రావాలో నిర్ణయిస్తుంది. /n ఉండటం వల్ల ప్రతి ప్రింట్ తర్వాత నెక్స్ట్ లైన్ వస్తుంది. ఎండ్ విలువను మార్చడం ద్వారా అదే లైన్లో అవుట్పుట్ని కొనసాగించవచ్చు. ఇప్పుడు మన నెక్స్ట్ టాపిక్ ఎఫ్ స్ట్రింగ్. ఎఫ్ స్ట్రింగ్స్ అంటే ఫార్మాటెడ్ స్ట్రింగ్. నేమ్ అభి, ఏజ్ 20. ప్రింట్ ఎఫ్ ఆఫ్ మై నేమ్ ఈజ్ నేమ్ అండ్ ఐఎమ్ ఏజ్ ఇయర్స్ ఓల్డ్. ఇప్పుడు రన్ చేసి అవుట్పుట్ చూద్దాం. మై నేమ్ ఈజ్ అభి అండ్ ఐఎమ్ 20 years old. ఇప్పుడు మనం పైథాన్లో చాలా ఉపయోగకరమైన ఫీచర్ అయిన ఎఫ్ స్ట్రింగ్ గురించి తెలుసుకుందాం. నేమ్ అనే వేరియబుల్లో అభి అనే వాల్యూ ఉంది. ఏజ్ అనే వేరియబుల్లో 20 అనే వాల్యూ ఉంది. ఇప్పుడు ఈ లైన్ని చూడండి. ఇక్కడ స్ట్రింగ్ ప్రారంభంలో ఎఫ్ అనే అక్షరాన్ని ఉపయోగించాం. ఈ ఎఫ్ అంటే ఫార్మాటెడ్ స్ట్రింగ్. దీని ప్రత్యేకత ఏమిటంటే స్ట్రింగ్ లోపల వేరియబుల్స్ని నేరుగా ఉపయోగించవచ్చు. వేరియబుల్స్ని కర్లీ బ్రాకెట్స్లో రాస్తే పైథాన్ ఆ వేరియబుల్లో ఉన్న అసలు వాల్యూని తీసుకుని అక్కడ రీప్లేస్ చేస్తుంది. ఇక్కడ నేమ్ స్థానంలో అభి వచ్చింది, ఏజ్ స్థానంలో 20 వచ్చింది. అందుకే అవుట్పుట్ ఇలా వచ్చింది, మై నేమ్ ఈజ్ అభి అండ్ ఐఎమ్ 20 years old. మరో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు రన్ చేసి అవుట్పుట్ చూద్దాం. ఐఎమ్ లెర్నింగ్ పైథాన్ ఫర్ 30 days. ఇక్కడ కూడా పైథాన్ కోర్స్ స్థానంలో పైథాన్, డ్యూరేషన్ స్థానంలో 30ని రీప్లేస్ చేసింది. ఎఫ్ స్ట్రింగ్ ఉపయోగించడం వల్ల ప్రయోజనం, ఎఫ్ స్ట్రింగ్స్ వల్ల వేరియబుల్స్ మరియు టెక్స్ట్ని చాలా సులభంగా, చదవడానికి క్లియర్గా మరియు తక్కువ కోడ్తో కలిపి ప్రింట్ చేయవచ్చు. అందుకే ఆధునిక పైథాన్ ప్రోగ్రామ్స్లో ఎఫ్ స్ట్రింగ్స్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. గుర్తుంచుకోండి ఇప్పుడు నేను చెప్పే విషయాలు. ఎఫ్ అంటే ఫార్మాటెడ్ స్ట్రింగ్. హ్యాష్, ఫ్లవర్ బ్రాకెట్స్ అంటే వేరియబుల్ లేదా ఎక్స్ప్రెషన్ని రాయడానికి ఉపయోగిస్తారు. పైథాన్ ఫ్లవర్ బ్రాకెట్స్లో ఉన్న వేరియబుల్ యొక్క వాల్యూని తీసుకుని అవుట్పుట్లో చూపిస్తుంది. ఎఫ్ స్ట్రింగ్ అంటే ఫార్మాటెడ్ స్ట్రింగ్. స్ట్రింగ్ ముందు ఎఫ్ రాసి వేరియబుల్స్ని ఫ్లవర్ బ్రాకెట్స్లో ఉంచితే పైథాన్ వాటి వాల్యూస్ని ఆటోమేటిక్గా టెక్స్ట్లో ఇన్సర్ట్ చేసి అవుట్పుట్గా చూపిస్తుంది. ఇప్పుడు మీకు పైథాన్లో ప్రింట్ ఫంక్షన్ గురించి పూర్తి అవగాహన వచ్చింది. తర్వాతి వీడియోలో పైథాన్ వేరియబుల్స్ గురించి పూర్తిగా నేర్చుకుందాం. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకునే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి బిగినర్ నుంచి అడ్వాన్స్డ్ వరకు పైథాన్ ట్యూటోరియల్స్ కోసం ద కోడ్ డెస్క్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.